సరే నా కొడుకు ఎవరు ఏరియా పిలుచుకొని వినాడని. ఎవరు మీ కొడుకు? ఈశ్వర పిలిచిపోయినాడని 2-3 రోజులు అయిన తర్వాత మాకు తెలియదు. మళ్ళీ ఎవరు అన్నారు ఏరే వాళ్ళు. సరేలే అనుకొని గమ్మున ఉన్నాము. చేసిన తప్పే కదా, పోయినారు కానీ చూద్దామని ఉన్నాము. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తారులే అనుకుంటే అది తెలియదు. మళ్ళీ వాళ్ళే జమ అయినారు, పోయినారు, పిలుచుకొచ్చినారు. పోలీస్ స్టేషన్లోకి చేర్చి పోయేటప్పుడు 4 కలిసి అర్చీ చేసేసినారు. ఎక్కడి నుంచి పిలుచుకొచ్చినారు వీళ్ళు? వాళ్ళు గూడూరు సార్, గూడూరు నాకు పిలుచుకొచ్చి ఇప్పుడు వచ్చి 3 అన్నప్పుడు అర్చీ చేసేసినారు. ఎవరెవరు చేసిండేది? గంగులప్ప, చన్నపనాయుడు, హరి, శంకర. ఈయన ఎన్ని రోజులైంది మీ అబ్బాయి అమ్మాయిని పిలిచిపోయి? మీరు మాట్లాడుతుంది, ఆయన మాట్లాడుతుంది. 4 రోజులు సార్, ఈరోజు 5వ రోజు అంతే. అమ్మాయిని తోడకపోయింటే వాళ్ళు హత్య చేసినారు. కనకల్ల స్టేషన్ ముందర నలుగురు కారులో పోయి హత్య చేసినారు. నలుగురు అమ్మాయిని పిలిచిపోయినాడని హత్య చేసినారు. ఎక్కడ వెళ్ళిపోయి వస్తే అక్కడ ఉంటే పట్టుకొచ్చి ఆ స్టేషన్ ముందర నరికేసినారు సార్. ఏమో అవన్నీ మాకు తెలియదు సార్. తనకల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో తనకల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా సమీపంలో ఒక హత్య జరగడం జరిగింది. దీంట్లో పూర్వాపరాలు పరిశీలిస్తే ఈశ్వరప్ప అనే అతను ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళాడని శ్రీయన్ ముద్దాయి 1వ తేదీన ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన హ్యూమన్ మిస్సింగ్ కేసు కట్టి విచారణలో భాగంగా తనకల్లు పోలీసు వారు వారిని గూడూరుకి వెళ్ళి తీసుకొని వస్తున్నారు. ఈ క్రమంలో ఈ తీసుకెళ్లిన ఈశ్వరప్ప కూడా మీతో పాటు నేను వస్తానని చెప్పడం జరిగింది. ఈ క్రమంలో అతను తీసుకొచ్చిన తర్వాత ఈ ఎర్రి హరి అతని అన్న చెన్నప్ప మరియు గంగులప్ప, శంకరప్ప వీళ్ళు 4 కూడా ముందు వేసుకున్న పథకం ప్రకారము పోలీస్ స్టేషన్కి కొంత దూరం సమీపంలో ఉండి ఈ విచారణ నిమిత్తం తీసుకెళ్తున్న ఈ ఈశ్వరప్పని కింద పడేసి నరికి చంపడం జరిగింది. ఈ కేసు విచారణ ఉంది. తదుపరి విచారణ విషయాలు మీకు అందరికీ తెలియజేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.